జనవరి 3, 2026 మూడో రోజు కలుపు తీయట ప్రక్రియ స్వాగతం సుస్వాగతం. సరిగ్గా 10 రోజుల తర్వాత ఈరోజు 3వ తారీఖు జనవరి, సరిగ్గా 10 రోజుల నాడు 13వ తారీఖు భోగి పండగ సంబరాల్లో రైస్ వినియోగదారుల సేవలో ప్రకృతి రత్న అర్షద్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్. మొదటి కలుపు ఈ రోజుతో పరిసమాప్తం అయిపోతుంది. ఆ విధంగానే ఈరోజు రాత్రి అయినా ఇబ్బంది అయ్యే లేకుండా ఈరోజు మందిని పెట్టి ఈరోజు కలుపు తీయట ప్రక్రియ ముగించేయడం జరుగుతూ ఉంది. ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా, భారతదేశం గర్వించదగ్గ వరి వంగడం కలుపు తీయట ప్రక్రియ ఈరోజు కొనసాగుతా ఉంది. ఓకే, నమస్కారం. ఈరోజు 43వ రోజు స్వాగతం సుస్వాగతం. మూడో రోజు కలుపు తీయట ప్రక్రియ కలుపు తీయడం మూడో రోజు తీస్తున్నాం. ఈరోజు సమాప్తం అయిపోద్ది. నెక్స్ట్ కాయలు నీట్గా చేసుకొని కలుపు ఉంటే రెండో కలుపు తీస్తాం, ఆడికి సమాప్తం అయిపోద్ది. ఓకే, నేను మాట్లాడు. అందరికి నమస్కారం. ఇక్కడ ఇచ్చితం ఏంటంటే ఈరోజు జనవరి 3వ తేదీ, ఇక్కడ సీరియల్ తేదీ వచ్చేసి 43వ రోజు. ఆ విధంగా 3 కలుస్తున్నాయి. ఆ జనవరి 3 అది కూడా జనవరి 3 మనం పూర్తి చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు పూర్తి అయిపోయింది. తర్వాత వీలు బట్టి ఈ లోపల నీటి పడతాలని చూసుకుంటా మళ్ళీ రెండో కలుపులో తీస్తాం. అప్పుడు కలుపు పరంగా అప్పుడు కలుస్తాం. పండగల తర్వాత భోగి, మకర సంక్రాంతి, కనుమ అయిపోయినాక నుంచి పండగలు స్టార్ట్ అవుతుంది. ఏది ఏమైనా కూడా ఎవరు వృత్తులు వాళ్ళు ముందుకు పోతా ఉన్నాము. అంతా బాగా జరుగుతూ ఉంది. ఇంకో చిన్న విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ విజయాలు రావాలా, ధన సంపదలు రావాలని కోరుకుంటారు. అది ఎందుకంటే మనిషి కృషిని బట్టి ఆధారపడి ఉంటుంది. నాకు చాలా రోజుల నుంచి మళ్ళీ అభిమాన నటుడు ఎన్టీ రామారావు, కృష్ణ గారు వాళ్ళు సినిమా ఫీల్డ్లో చేరేటప్పుడు మామూలు సాధారణ మనుషులు. 10 ఏళ్ల తర్వాత వాళ్ళు సూపర్ స్టార్లు అయిపోయి ఎంతో పెద్ద గొప్ప ధనవంతులు అయిపోయారు. అయినప్పటికీ వాళ్ళని ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ఏ పాయింట్లో వాళ్ళు 1వ సంవత్సరంలో సినిమాలో చేరి ఎంత కష్టపడ్డారో 30 ఏళ్ళ తర్వాత కూడా వాళ్ళు అదే కష్టపడ్డారు అనమాట. అది నిజంగా ఆదర్శ వ్యక్తులు. ఎందుకంటే వాళ్ళ కోసం, ప్రజల కోసం, అంటే వాళ్ళ మీద కొన్ని వేల మంది బతుకుతున్నారు. సైకిల్ టోకన్లోళ్ళు, హాల్లోళ్ళు, డిస్ట్రిబ్యూటర్ థియేటర్లు, ఆ విధంగా ఉండేవాళ్ళు చాలా గొప్ప వ్యక్తులు. ఏది ఏమైనా ఎందుకు చెప్తున్నాం అంటే కృషిని మించిన దైవం లేదు. కృషినికి నమ్ముకుంటే అదే మనుషుల్ని విజయాలకు చేరుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. 3, 2026 మూడో రోజు కలుపు తీయట ప్రక్రియ స్వాగతం సుస్వాగతం. ఈ రోజు ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా కలుపు తీయట ప్రక్రియ ఈరోజు కొనసాగుతా ఉంది. ఈరోజు లాస్ట్ రోజు కాబట్టి జాగ్రత్తగా కలుపు తీసేస్తే అయిపోద్ది. దీనికి తర్వాత ఇంకో 10 రోజుల తర్వాత భోగి పండగ, ఆ తర్వాత పండగలు అయిపోయినాక రెండో కలుపులో మనం కలవడం జరుగుతుంది. గడ్డి జాతి, ఆకు జాతి, తొంగ జాతి, ఇలా 3 రకాల కలుపులు ఈ రోజున వీళ్ళు తీయడం జరుగుతూ ఉంది. భోగి పండగలు అయిపోయినాక అంటే కరెక్ట్ సరిగ్గా 10 రోజుల తర్వాత ఈరోజు 3వ తారీఖు, ఈరోజు జనవరి 3, సరిగ్గా 10 రోజుల తర్వాత భోగి పండగ. భోగి, మకర సంక్రాంతి, కనుమ ఈ పండగలు అయిపోగానే మళ్ళీ రెండో కలుపు ప్రారంభిస్తాం. ఈరోజుతో మొదటి కలుపు పరిసమాప్తం అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. మూడో రోజు లాస్ట్ రోజు కలుపు తీయట ప్రక్రియ ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్, భారతదేశం గర్వించదగ్గ వరి వంగడం RNR 15048 తెలంగాణ సోనా షుగర్లెస్. ఈరోజు మూడో రోజు. ఈ రోజుతో కలుపులు తీయట ప్రక్రియ పరిసమాప్తం అవుతుంది. మొదటి కలుపు తీయట ప్రక్రియ పరిసమాప్తం అవుతుంది. ఈ రోజున కలుపు తీయడానికి విచ్చేసినటువంటి మా సొంత ఊరైన పటేల్ నగర్ గ్రామ ప్రజలకి, విడవలూరు గ్రామ ప్రజలకి ప్రత్యేక కృతజ్ఞతలు. మూడో రోజు జనవరి 3, 2026 మొదటి కలుపు పరిసమాప్తం అవుతుంది. ఇది అయిపోగానే భోగి పండగ, మకర సంక్రాంతి, కనుమ పర్వదినాల పండగలు చేసుకొని ఆ తర్వాత మళ్ళీ రెండో కలుపులో మనం దిగడం జరుగుతుంది. గడ్డి జాతి, ఆకు జాతి, తొంగ జాతి, ఇలా 3 రకాల కలుపులు తీయడం జరుగుతుంది. కలుపు తీయలేని వాడు వరికోత కొయ్యలేడు. దేవుడు లేని గుడి లాంటిది కలుపు తీయని మడి, దేవుడు లేని గుడి లాంటిది. సమాజంలో దుష్ట శక్తులు ఎంత ప్రమాదమో వరిచేలో ఈ కలుపు మొక్కలు కూడా అంతే ప్రమాదం. వీలైనంత వరకు తీసేయాలా. ఈ విధంగా ఈ రోజుతో అది పరిసమాప్తం అవడం సంతోషకరమైన విషయం. తర్వాత మనం మళ్ళీ రెండో కలుపులో రెండో కలుపులో కలుద్దాం. ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా, అదేవిధంగా MTV 1426 నూతన గోదావరి వరి వంగడం కూడా మొదటి కలుపులు పూర్తయిపోయినాయి. తర్వాత రెండో కలుపులో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.